హలో అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పిరిచువల్గా డివోషనల్గా ఉంటుందండి. అండ్ ఫ్యామిలీ వ్లాగ్ అని కూడా చెప్పచ్చు. మీరందరూ కూడా నా లాస్ట్ వీడియోస్లో చూసేశారు కదా, మేము శివాలయ ప్రతిష్టాపన చేశాము. అయితే శివాలయ ప్రతిష్ఠించిన తర్వాత 41 రోజులకి మండల పూజ ఉంటుంది. అయితే ఈ మండల పూజ కోసం మేము కూడా ఊరికి వెళ్ళామన్నమాట. ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత గ్రామస్తులు ఎవరూ కూడా నాన్ వెజ్ని ముట్టుకోరంటండి. అంటే మాంసాహారాన్ని భుజించరు. ఎప్పుడైతే ఈ మండల పూజ జరుగుతుందో అప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఉత్సవంలాగా జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని అప్పుడు వీళ్ళు నాన్ వెజ్ వండుకొని తింటారంట. మండల పూజ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి. కాకపోతే అందులో కొన్ని మాత్రమే వీడియో తీయటం జరిగిందనమాట. ఎందుకు అంటే మనమే మెయిన్ పూజలో ఉంటాం కదా, కెమెరా పట్టుకొని కూర్చుంటే పంతులు గారు అరుస్తారేమో అన్న భయంతో నేనైతే కెమెరా ఆన్ చేయలేదు. కాకపోతే పాపం మా పెద్దోడు చాలా కోఆపరేట్ చేశాడండి. అక్కడక్కడ క్లిప్స్ కూడా తీశాడు. లాస్ట్లో అభిషేకం కూడా జరిగింది, రుద్రాభిషేకం జరిగింది. రుద్రం చాలామంది పంతులు చదివారు. కాకపోతే ఆ టైంలో మా సాత్విక్ కూడా అభిషేకం దగ్గర ఉండటం వల్ల అక్కడ అసలు ఒక్క క్లిప్ కూడా దొరకలేదు. ముందుగా అయితే వాస్తు పూజ, నవగ్రహ పూజ, ఇలాగా గణపతి పూజ, చాలా పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆ తర్వాత శివయ్యకి అభిషేకం జరిగింది. చెప్పాను కదా రుద్రాభిషేకం అని చెప్పేసి, రుద్రాభిషేకం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మా వారితో ఒక్కరితో మాత్రమే పని ఉంది అని చెప్పేసి మేమందరం కూడా కాసేపు ఇలా బయటికి వచ్చాము. అక్కడ మా వారు మాత్రమే చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఆ రోజు మండల పూజ అయితే శుక్రవారం జరిగిందండి. శుక్రవారం జరిగింది కదా అని చెప్పేసి పంతులు గారు చెప్పారు, ఇక్కడ ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమలను ఇవ్వండి అని చెప్పారు. అలాగే ముత్తైదువులందరికీ కూడా కాళ్ళకు పసుపు రాయమని చెప్పారనమాట. అందుకోసం ఇక్కడ కాళ్ళకి పసుపు రాస్తూ ఉన్నారనమాట. ఈ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళల్లో బయట వాళ్ళకంటే మా బంధువులే చాలామంది ఉంటారండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా మా వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి. ప్రతిష్టాపన వీడియోలు చూసినట్లయితే అందులో కూడా ఇలాగా 8 సార్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. సో అదే కార్యక్రమం ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఒక 8 సార్లు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవయవాన్ని భూమాతకి తగిలిస్తూ సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. ఈ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. మాకైతే కొంచెం సేపు బ్రేక్ వచ్చింది, మా వారికి అయితే బ్రేక్ ఏం లేదు. సో తను కంటిన్యూగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, అలాగే రుద్ర హోమాలు కూడా జరిగాయండి. ఈ కార్యక్రమంలో అత్తయ్య, మామయ్య, నేను, అలాగే మా వారు పిల్లల్ని అవసరం లేదు అన్నారు. సో తల్లిదండ్రులు చేసే పూజా కార్యక్రమాలు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వచ్చేస్తుంది కదా పుణ్యం. అందుకోసం పిల్లలైతే ఈ హోమంలో పాల్గొనలేదండి. కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగాయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా, గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిపోయాయి. ఇది వచ్చేసి పూర్ణాహుతి అండి. ముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం గ్రహాణాం ఆనుకూల్యతాబలసిద్ధిరస్తు. ఓం వసోద్ధారాంజహో దివసోర్ మేధారాశ్రితివా ఏషా హూయతే ఘృతస్య వా ఏన మేషాధారామస్మిన్ లోకే పిన్వమానోపతిష్ఠత. ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోద్ధార తేజసైవాస్మై తేజో వరుంధే దోకామా వై వసోద్ధార కామానేవావరుంధేయం కామయేత ప్రాణానస్యాన్నాథ్యం వే. హరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. కొబ్బరికాయ తీసుకోండి. మంత్రం వరకు హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు జరగాలి. అనంత మాధవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. ఇలా అయితే హోమం పూర్తయిన తర్వాత హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేశామండి. ప్రతిష్టాపన రోజు తీసిన వీడియో క్లిప్స్ కూడా కొన్ని వచ్చాయి, తెచ్చుకుందాము అనుకున్నాను కానీ మర్చిపోయి వచ్చేసానండి.
పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత శివయ్యకి అలంకరణ చేశారు. ఆ తర్వాత శివయ్యకి బిల్వాష్టకం ఇలాగా కొన్ని రకాల పూజలు చేశారు. ఆ తర్వాత విశాలాక్షి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు అర్చనలు కూడా జరిగాయండి. ఆ వీడియో అన్నీ కూడా క్లిప్స్ తీయలేదు, అందుకోసం మనం చిట్ట చివరి ఘట్టానికి వచ్చేసాము. అదేంటి అంటే ఆశీర్వాదము. ఇలా అయితే పంతులు గారు చక్కగా ఆశీర్వాద వచనాలు ఇచ్చేశారండి. ఇక్కడ పంతులు గారు ఆశీర్వాదం ఇస్తుంటే నా కంగారంతా మా పిల్లలు ముందుకు రావాలి, రండి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకుందరు అని చెప్పేసి వాళ్ళని పిలుచుకుంటూనే ఉన్నాను. అండ్ అలాగే ఎక్కడైనా సరే పంతులు గారు మనల్ని ఆశీర్వాదం చేసి ఇచ్చిన ఫలాన్ని మనం మాత్రమే స్వీకరించాలి. దాన్ని ఆశీర్వాద ఫలం అంటారనమాట. కాబట్టి దాన్ని పక్కన వాళ్ళకి షేర్ చేయొద్దు అని కూడా చెప్తారండి. విధిపూర్వకంగా ఈ రోజుతో 48 రోజులు పూర్తయింది దేవాలయం ప్రతిష్ఠింపబడి. దేవాలయం అంటే పెద్దలు ఏమంటారంటే హిందువులు తర్వాత మన ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ మండలావళి అంతా కూడా విశేషంగా శివునికి ప్రత్యేకమైనటువంటి సోమవారాలు కానీ పౌర్ణమి కానీ 2 ఏకాదశులు కానీ తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి కానీ అవన్నీ కూడా సంపూర్ణంగా యథాశక్తిపూర్వకంగా ఆరుద్ర నక్షత్ర పూజా రోజులు కూడా చేశారు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్న స్వామి అని స్వామి సెలవు. మండల పూజా కార్యక్రమం ఎందుకు చేస్తారు అని చెప్పేసి పంతులు గారు వివరిస్తూ ఉన్నారు కదండి. ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి మండల పూజ జరిగే మధ్య కాలం వరకు కూడా అమావాస్య, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, సోమవారాలు, ఏకాదశులు ఇలా ముఖ్యమైన తిథులలో తప్పకుండా స్వామివారికి అభిషేకం జరగాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా మా మామయ్య గారు దగ్గరుండి అన్నీ కూడా జరిపించారనమాట. అలాగే మీరు ఇందాక చూశారు కదా, అత్తమ్మ మామయ్యకి పుట్టు పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకుంది. విశాలాక్షి అమ్మవారికి చెప్పాను కదండి, కుంకుమ పూజ చేశాము, అలాగే అర్చనలు కూడా జరిగాయి అని చెప్పేసి ఆ కుంకుమను భర్తకి పెట్టి భార్య భర్త కాళ్ళను మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి అని పంతులు గారు చెప్పారు. యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సవ్యంగా జరిగిపోయాయి. భోజనాలు ఊర్లో జనాలు అందరూ కూడా చేశారండి. అంతా ప్రశాంతంగా అయిపోయింది. వెంటనే శివయ్య ఆనందంతో కుంభవర్షం కురిపించేశాడనమాట. చాలా పెద్ద వర్షం పడిందండి. ఇదే వర్షం భోజనాలకు ముందు పడింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఆయన ఆశీర్వాదం ఈ రూపంలో మాకు అందించడం. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ స్వర్ణ.